హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 21% పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత. సాంఘిక శాస్త్రం, గణితం, సైన్స్ పాఠాల బోధనకు వికోతం. అమలుకు నోచుకొని సర్దుబాట్లు, కొలిక్కి రాని కొత్త నియామకాలు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత విద్యార్థులకు శాపంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 79% పాఠశాలలో మాత్రమే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. మిగిలిన 21% బడులు ఏదో ఒక సబ్జెక్ట్ టీచర్ లేకుండానే నడుస్తున్నాయి. అయినా ఖాళీల భర్తీలో ప్రభుత్వ కాలయాపనపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చిన మేరకు ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి స్థాయిలో జరగకపోవడం, ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో దాదాపు 3,000 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7 తరగతులు, 4,500 ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తరగతులు నడుస్తున్నాయి. ఒక యూపీఎస్సీలో విద్యార్థుల సంఖ్య 100 ఉంటే 4 టీచర్లు, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 220 వరకు ఉంటే 7 సబ్జెక్ట్ టీచర్లు ఉండాలి. రాష్ట్రంలో సబ్జెక్టుల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని చూస్తే సాంఘిక శాస్త్రంలో 76 మంది విద్యార్థులకు ఒక టీచరు, గణితంలో 50 మంది విద్యార్థులకు ఒక టీచరు, సైన్స్లో 36 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఆ 3 సబ్జెక్టులను టీచర్లు నియమించాలని స్పష్టం చేసింది. సబ్జెక్టుకు టీచర్ల కొరతను తీర్చేందుకు అవసరమైన పాఠశాలలో పని సర్దుబాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ గత ఏడాది మార్చి 24 కేంద్రానికి తెలిపింది. అంటే ఒక చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే కొరత ఉన్న పాఠశాలకు తాత్కాలికంగా సర్దుబాటు చేస్తారు. దీనిపై డీఈఓలు ఆదేశాలు ఇస్తున్న ప్రజాప్రతినిధులు నేతలతో ఒత్తిడి తెచ్చి వాటిని అమలు కాకుండా ఉపాధ్యాయులు అడ్డుకుంటున్నారు. ఉదాహరణకు గత నవంబర్, డిసెంబర్లో కరీంనగర్ జిల్లాలో 72 మంది ఉపాధ్యాయుల సర్దుబాటుకు డీఈఓ ఆదేశాలు ఇచ్చినా 33 మంది విధుల్లో చేరలేదు. షోకాజ్ నోటీసులు జారీ చేసినా ఇంకా 10 మంది వరకు కదలలేదు. అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. మరోవైపు ప్రాథమిక పాఠశాలలో 7,194 మంది ఎస్జిటిలతో పాటు 2,179 మంది సబ్జెక్ట్ టీచర్ల ఖాళీల భర్తీకి కసరత్తు ప్రారంభించామని, ప్రభుత్వ స్థాయిలో ఆ విషయం పరిశీలనలో ఉందని మార్చిలో విద్యాశాఖ కేంద్రానికి తెలిపింది. ఆ తరువాత సెప్టెంబర్లో 5,089 ఖాళీల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తులు స్వీకరించిన అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆన్లైన్ పరీక్షలను వాయిదా వేశారు. అటు సర్దుబాటు పూర్తిగా జరగక, ఇటు నియామకాలు కాకపోవడంతో ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణ శాతం తగ్గితే తమపై కలెక్టర్లు, డీఈఓలు చర్యలు తీసుకుంటున్నారేమన్న భయం వారిని వెంటాడుతుంది. అన్ని శాఖల్లో డిప్యూటేషన్లు రద్దు. ఈ నెలలోనే ఉత్తర్వుల జారీకి అవకాశం. ప్రస్తుతం 18,000 మంది ఉద్యోగులు ఇతర శాఖల్లో ఉన్నట్టు గుర్తింపు. ప్రభుత్వ శాఖల్లో డిప్యూటేషన్ రద్దుకు రంగం సిద్ధమవుతుంది. విపత్తులు వంటి అత్యవసర సమయాల్లో మినహా మిగిలిన రోజుల్లో డిప్యూటేషన్కి అనుమతించరాదని, ఏ శాఖ అధికారులు ఆ శాఖలోని విధులు నిర్వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు అన్ని శాఖల్లో డిప్యూటేషన్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. రవాణా తదితర శాఖల్లో అదనపు విధులు, బాధ్యతల విధానాన్ని రద్దు చేసినట్టుగానే అన్ని శాఖల్లో డిప్యూటేషన్ రద్దుపై ఈ నెలలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ప్రభుత్వం నిర్దేశించిన విధుల నిర్వహణకు ఒక శాఖ ఉద్యోగి లేదా అధికారిని మరో శాఖలోకి తాత్కాలికంగా బదలాయించడాన్ని డిప్యూటేషన్గా పేర్కొంటారు. అత్యవసరాల్లో ఏదైనా శాఖలో తీవ్రమైన కొరత ఉన్న సమయాల్లో ఇలా సర్దుబాటు చేసేవారు. తరువాత దీన్ని అధికారులు, ఉద్యోగుల సౌకర్యాలకు అనుగుణంగా మార్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల వద్ద పనిచేసేందుకు డిప్యూటేషన్ వినియోగిస్తున్నారు. దీని కాల పరిమితి మొదటి ఏడాది ఉండగా తరువాత 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఇలా గడువు పెంచుతూ 5 ఏళ్లకు పొడిగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1000 మందికి పైగా అధికారులు 5 ఏళ్లకు మించి డిప్యూటేషన్లో కొనసాగుతున్నారు. హైదరాబాద్లోనే 8,000 మంది. ప్రస్తుతం అన్ని శాఖల్లో కలిపి 4,000 మంది అధికారులు, 14,000 మందికి పైగా ఉద్యోగులు డిప్యూటేషన్పై ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగానే దాదాపు 8,000 మంది వివిధ హోదాల్లో ఇలా పనిచేస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారుల వద్ద ప్రత్యేక అధికారులు, వ్యక్తిగత కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులు 70% మంది డిప్యూటేషన్పై ఉన్నవారే కావడం గమనార్హం.
అన్నిటికంటే ఎక్కువగా విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇతర శాఖలు డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. అలానే సహకార శాఖలో అధికారులు ఎక్కువ మంది ఇతర శాఖల్లో ఉన్నారు. పురపాలక శాఖలోని ఉద్యోగుల్లో 10% పైగా ఇతర శాఖల నుంచి వచ్చిన వారే. పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల నుంచి దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగులు ఇతర శాఖల్లో ఉన్నారు. రెవెన్యూ, పరిశ్రమలు, రవాణా, ఐటీ, నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, పర్యాటక, పౌర సరఫరాల శాఖల్లోనూ భారీ ఎత్తున డిప్యుటేషన్పై వచ్చిన ఉద్యోగులు ఉన్నారు. పోలీసు శాఖ నుంచి భద్రతాపరమైన విధులకే కాక ఇతర విధుల కోసము సిబ్బంది డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. గ్రూప్ 1 అధికారులకు ఐఏఎస్ పదోన్నతుల కోసం డిప్యుటేషన్లు సానుకూలంగా మారాయి. సహకార శాఖ నుంచి ఇతర శాఖలకు వెళ్లిన అధికారులు ఐఏఎస్ పదోన్నతి పొందడం ఆనవాయితీగా మారింది. వాణిజ్య పన్నుల శాఖలోకి తాత్కాలికంగా వెళ్లిన వారు సైతం ఐఏఎస్ హోదా పొందడానికి మార్గం సుముఖంగా ఉంది. పలానా శాఖకు వెళితేనే ఐఏఎస్ అవుతామని చాలామంది డిప్యుటేషన్లు వాడుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు శాఖాధిపతులుగా వారే కొనసాగుతున్నారు. తొలి ఏడాది లేదంటే 5 ఏళ్లు గడువు తీరిన వారు డిప్యుటేషన్ రద్దు చేసి వారి మూత్ర శాఖకు పంపించాలి. అయినా కొందరు అధికారులు 10 ఏళ్లుగా ఇతర విధుల్లో ఉన్నారు. ఉద్యోగులు సైతం పలువురు 8 ఏళ్లుగా కొనసాగుతున్నారు. దీనివల్ల వారి మాతృశాఖల వరుసతో పరిపాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కలెక్టర్ల కాన్ఫరెన్స్తో పాటు ఇతర సమావేశాల్లో ఉన్నతాధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించడంతో ప్రస్తుతం డిప్యుటేషన్ విధానం సమీక్షించింది. శాఖాపరంగా ఉన్న డిప్యుటేషన్ వివరాలు సేకరించింది. అవసరానికి మించి డిప్యుటేషన్పై ఉన్నట్టు గుర్తించి వాటిని రద్దు చేయాలని సంకల్పించింది. 20న వ్యవసాయ కళాశాలలో సీట్ల భర్తీకి 3వ విడత కౌన్సిలింగ్. తెలంగాణ ఎస్సీ గురుకుల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ ఆనర్ కోర్సులో సీట్ల భర్తీకి ఈ నెల 20న 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంసెట్ 2023 బైపీసీ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులు హైదరాబాద్ ముసాబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్ గురుకుల సొసైటీ కార్యాలయంలో కౌన్సిలింగ్కు ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధిత పత్రాలతో హాజరు కావాలని సూచించింది.